హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక 22 ఏళ్ల అతనికి ప్రపంచ పర్యటన మీద మక్కువ ఎక్కువగా ఉండేది. అయితే కొన్ని వారాలు ప్రపంచం అంతా తిరుగుతూ ఒక్కో దేశాన్ని చూసుకుంటూ వెళ్ళిన అతనికి బోరు కొట్టి ఏదైనా ఎక్సైటింగ్ ట్రిప్కి వెళ్దాం అనుకున్నాడు. సౌత్ ఈస్ట్ ఏషియాలోని రిమోట్ ఏరియాలకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. అతనికి అక్కడ రిమోట్ ఏరియాస్లో కొండలని, గుహలని, లోయలని దాటుకుంటూ వెళ్ళాలని ఉంది. అతని మొదటి ట్రిప్ చైనాలోని రిమోట్ ఏరియాస్కి. హాంకాంగ్ దగ్గర ఫ్లైట్ దిగి లగేజ్ తీసుకుని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కానీ అతను అక్కడున్న జనాల హడావిడి వల్ల ఎక్కువసేపు హాంకాంగ్లో ఉండాలి అనుకోలేదు. వెంటనే అక్కడి నుండి పక్కనే ఉన్న రిమోట్ ఏరియా వైపుకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతనికి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియని ప్రదేశాల్లోకి ఒంటరిగా వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అసలు అతని పర్యటన ఎక్కడి వరకో ఎందుకొరకో అతనికి కూడా తెలియదు. కనపడిన బస్సుని ఎక్కడం, దాని లాస్ట్ స్టాప్లో దిగి మరో బస్సు ఎక్కడం, ఇలా విచిత్రమైన పనులు చేసేవాడు. కొన్ని వారాలు అలా తిరుగుతూ ఉండగా అతను ఎక్స్పెక్ట్ చేసిన రిమోట్ ఏరియా వచ్చేసింది. అది చైనాలోనే పెద్దదైన ఒక నిర్మానుషమైన ఏరియా. చిన్న చిన్న గ్రామాలను దాటుకుంటూ గ్రామ ప్రజల జీవితాలు ఎలా ఉంటాయో చూసుకుంటూ వెళ్ళడం అతనికి కుతూహలాన్ని కలిగించింది. అక్కడి నుండి అతను మరో బస్సు ఎక్కాడు. అది మరో రిమోట్ ఏరియా లోపలి నుండి వెళుతూ ఉంది. అతను ఎక్కినప్పుడు ఆ బస్సులో ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. కానీ ఒక 6 స్టాపుల తర్వాత ఒకేసారి చాలామంది ఆ బస్సులోకి ఎక్కేశారు. ఆ బస్సు కెపాసిటీ అయిపోయి ఊపిరి కూడా తీసుకోలేనంతగా తయారైంది. కొంతసేపటికి అతన్ని ఆ మిగతా ప్రయాణికులు విచిత్రంగా చూడటాన్ని అతను గమనించాడు. వాళ్ళంతా అతని పక్కన సీట్ ఖాళీగా ఉన్నా సరే దాన్ని వదిలేసి ఎందుకు నిల్చున్నారో అర్థం కాలేదు. అది అతనికి కొంత అనుమానం, అలాగే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతలో తన పక్కన కూర్చున్న ఒక ఆవిడ అతన్ని నెమ్మదిగా తట్టి చెవిలో ఏదో గుసగుసలాడుతోంది. మీకు తెలుసా ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందో అని ఆమె అడిగింది. అందుకతను, లేదు, నాకసలు ఐడియానే లేదు. నేను కేవలం ఇక్కడ పర్యటన చేయడానికి వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నానో ఎందుకు వెళ్తున్నానో కూడా చూసుకోలేదు అని అతను చెప్పాడు. అప్పుడు ఆమె, అయితే మీరొక పెద్ద ఆపదలో ఉన్నారు అని అనగానే, ఎందుకు అని కంగారుగా ఆశ్చర్యంగా అడిగాడు అతను. అందుకామె, నెక్స్ట్ వచ్చే స్టాప్ ఈ బస్సుకి ఆఖరి స్టాప్. అది ఒక చిన్న గ్రామం, కానీ దానికి చాలా భయంకరమైన చెడ్డ పేరు ఉంది. ఎందుకంటే అని ఆవిడ చెప్పడం ఆగిపోయింది. అతను కొద్దిగా కంగారుగా, ఎందుకంటే ఎందుకో చెప్పండి అని అతను అడిగాడు. అందుకామె, ఎందుకంటే అక్కడున్న ప్రజలు దారి తప్పిన పర్యాటకులను చంపి తింటూ ఉంటారు. వాళ్ళు క్యానిబల్స్, అంటే మనిషిని మనిషే తినే నరమాంస భక్షకులు అని ఆమె చెప్పగానే అతనికి ఆమె చెప్పిన మాటలని నమ్మాలో లేదో అర్థం కాలేదు. మొదట్లో ఆమె ఏదో జోక్ చేస్తుందని అనుకున్నాడు. కానీ జోక్ చేస్తుంది అనుకోవడానికి ఆమె మొహంలో రవ్వంత నవ్వు కానీ ఒక రకమైన తుంటరితనం కానీ కనిపించడం లేదు. చెమటలు పుట్టించే అంత సీరియస్నెస్ తప్ప. వెంటనే అతను, మీరు చెప్పేది నిజం కాదు కదా అని భయపడుతూ అన్నాడు అతను. అందుకావిడ, నేను చెప్తోంది అక్షరాల నిజం. మీరు తెలివైన వారైతే వెంటనే విషయాన్ని క్యాచ్ చేసేవారు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకి ఆ గ్రామంలో ఏం జరుగుతుందో అన్న ఆ భయంకరమైన నిజం ఎవ్వరికీ తెలీదు. మా భాషలో అది ఒక మనుషులని తినేవాళ్ల గ్రామం అని పిలుస్తూ ఉంటారు అని ఆవిడ చెప్పగానే ఇక అతనికి కంగారు మొదలైంది. నోట్ల నుంచి మాట పెగలట్లేదు. గుటకలు మింగుతూ కర్చీఫ్తో చెమటలు తుడుచుకుంటూ అలానే కూర్చున్నాడు. మీరు నా మాటలు నమ్మకపోతే మీ చుట్టూ చూడండి. ఇక్కడ ఉన్నవాళ్లలో దాదాపు అందరూ ఆ గ్రామానికి చెందినవారే అని ఆమె అంది. అతను తన చుట్టూ అలా చూసుకోగా
ఆ ప్రయాణికులు లొట్టలు వేసుకుంటూ తన వైపే చూస్తున్నట్లు గమనించాడు అతను. ఈ బస్ చివరి స్టాప్కి వెళ్ళేసరికి మీరు వాళ్ళ భూభాగంలోకి చేరుకుంటారు. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని అతి కిరాతకంగా చంపి తినేస్తారు అని ఆవిడ చెప్పింది. ఆ మాటలకి అతనికి చెమటలతో ఒళ్ళంతా తడిసి చల్లబడిపోయింది. అతనికి ఆ గ్రామ ప్రజల కిరాతకత్వం వాళ్ళ కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతను ఎలాగైనా ఆ గ్రామం రాకముందే ఆ బస్సు నుంచి తప్పించుకోవాలి అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే బస్సు ఒక మలుపు తిరిగి మెల్లగా పోనివ్వడంతో ఇప్పుడే మనకు సరైన అవకాశం, పదండి అని ఆమె అతని చెయ్యి పట్టుకుని లాగింది. దాంతో మిగతా వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపే ఆ బస్సులో నుంచి దూకేశారు. ఎందుకంటే ఆమె ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాన్ని తెరిచి అతనితో కలిసి దూకేసింది. ఆమె దూకేసిన అరక్షణానికి అతను కూడా బయటపడిపోయాడు. అతని ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయింది. అతను లేచి దుమ్ము దులుపుకుంటూ బట్టలు సరి చేసుకునే లోపే ఆమె ఒక గొయ్యి మీద నుంచి అవతలికి దూకి పరిగెత్తడం ప్రారంభించింది. అతను ఆమెను ఫాలో అయ్యేందుకు అతని సాయశక్తులా ప్రయత్నిస్తూ వేగంగా పరిగెడుతున్నాడు. వాళ్ళిద్దరూ ఆ ప్రయాణికుల కోపపు అరుపులు ప్రతిధ్వనించే లోపు అక్కడున్న కొండ గుహల్లోకి తప్పించుకున్నారు. మొత్తానికి అతను ఆ గ్రామ ప్రజల నుంచి తప్పించుకున్నాడు. ఆమె అతన్ని ఆ గుహ మీదుగా తీసుకెళ్తూ ఉంది. అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడన్న ఆనందంతో నవ్వుకుంటూ వెళ్తున్నాడు. కానీ కొంతసేపటికి అతని మొహం మీద నుంచి ఆ నవ్వు మెల్లగా మాయమైపోసాగింది. ఎందుకంటే ఆ గుహలో ఎంతసేపు నడుస్తున్నా చీకటిమయం అవ్వడం తప్ప రవ్వంత వెలుగు కూడా కనిపించట్లేదు. కొంతసేపటికి అతను పూర్తి అంధకారంలోకి ప్రవేశించాడు. అతని ముందున్న ఆవిడ కూడా ఆ చీకట్లోకి మాయమైపోయింది. భయంతో ఎవండి అని పిలిచాడు. కానీ సమాధానం లేదు. అతను కంగారు పడి మిమ్మల్నే ఉన్నారా ఎవండి అని గట్టిగా పిలిచాడు. అయినా సమాధానం రాలేదు. అతనికి ఏదో అనుమానం వచ్చి ముందుకు అడుగులు వేయడం తగ్గించాడు. కాసేపటికి ఏవో 2 ఇనుప వస్తువుల రాపిడి శబ్దం వినిపించింది. అదేంటో అతనికి అర్థం కాలేదు. మళ్ళీ కాసేపటికి అదే శబ్దం వినిపించింది. సరిగ్గా గమనించి చూస్తే ఎవరో 2 కత్తులను నూరుతున్నట్టు అనిపించింది. కానీ ఈసారి ఆ రాపిడి శబ్దంతో పాటు ఒక రాక్షస నవ్వు కూడా వినిపించింది. ఏం జరుగుతుందో అతనికి అర్థమయ్యేలోపు ఒక భయంకరమైన ఆడగొంతు రాక్షసంగా నవ్వుతూ ఇప్పుడు మొత్తం నేనే తినేయచ్చు అని అంది. తర్వాత ఏం జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నాను. దయచేసి కామెంట్స్లో చెప్పగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.